ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 13 జూన్ 2020వ తేదీ శనివారం. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు కొంతవరకు శుభాశుభ మిశ్రమంగా ఉంది. అశ్విని నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న వాదోపవాదాలు పెరిగి మాట పట్టింపులు పెరిగేటువంటి అవకాశం ఉంది. కొద్దిగా సంయమనంతో పనులు పూర్తి చేసుకోండి. ధనపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. భరణీ కృత్తికా నక్షత్ర జాతకులకు మాత్రం కొంత యోగదాయకంగానే ఉంది. అనుకున్న పనులన్నీ అవుతాయి. దూర ప్రాంతాలకి ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంది. దూర ప్రాంతాలకి ప్రయాణాలకు అసలు అనుకూలంగా లేదు. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. రోహిణీ నక్షత్ర జాతకులకి చాలా అనుకూలమైనటువంటి రోజు. ఏది ఏమైనప్పటికీ రాజ్యస్థానమందు ఉన్నటువంటి కుజచంద్రుల కలయిక, భాగ్యమందు గురుడు, కొంత అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ధనం చేతికందుతుంది. ప్రభుత్వపరమైనటువంటి పనులకి కొంత పనులు పూర్తి అవుతున్నాయి. శ్రీకారం మీకు మీ పనులు ఫైనల్లో ఉంది అనేటువంటి శుభవార్తలు తెలుస్తాయి. కాంట్రాక్ట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా శుభవార్తలు తెలుస్తాయి. నూతన ప్రయత్నాలు కూడా, ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది. ఇరిటేషన్ రాకుండా జాగ్రత్తగా తగ్గి మాట్లాడండి. ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. నీళ్లు ఎక్కువగా తాగండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, సూర్యనారాయణమూర్తిని, దత్తాత్రేయ స్వామి వారిని ఎక్కువగా తలుచుకోండి. ఎటువంటి సమస్యలైనా సరే పరిష్కారం అవుతాయి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. 8వ స్థానంలో ఉన్నటువంటి గురుడు, శని సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. 9వ స్థానంలో కుజచంద్రుల కలయిక. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా సందిగ్ధావస్థగా ఉంటుంది. ఏది వాయిదా పడుతూ ఉంటుంది. వాదోపవాదాలు పెరుగుతూ ఉంటాయి. నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలని మీకై మీరు ఏ నిర్ణయం తీసుకోలేక వాయిదా వేస్తారు. అదే మంచి ఫలితాన్ని ఇస్తుంది. తొందరపడకండి. వ్యయస్థానమందు ఉన్నటువంటి రవి, వ్యయస్థానమందు ఉన్నటువంటి శుక్రుడు ఒక చికాకుని కలగజేస్తున్నారు. జాగ్రత్త వహించాలి. తొందరపడకండి. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు కూడా అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగులు వేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. 8వ స్థానంలో కుజచంద్రుడు, 7వ స్థానంలో గురుడు, శని, లాభమందు రవి. అయితే ఏదో పని పూర్తి అవుతూ ఉంటుంది. అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి. వెనక్కి ముందుకు ఏ నిర్ణయం తీసుకోలేక సందిగ్ధావస్థలో మీరు అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే 8వ స్థానంలో ఉన్నటువంటి కుజచంద్రుల కలయిక అంటే దాన్ని మీరు చిక్కుముడిని మీరు విప్పలేక తెలియని ఒక ప్రెషర్ మిమ్మల్ని పట్టుకుంటుంది. దాని నుంచి నేను ఏ విధంగా బయటపడాలని మీరు ఆలోచిస్తారు. దాన్ని మీరు పరిష్కరించాలి అంటే పెద్దల సలహా తీసుకోండి. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవద్దు. షూరిటీ సంతకాలు పెట్టవద్దు. మధ్యలో ఉండి ఎవరికి కూడా మాట ఇవ్వద్దు. ధనపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. మఖా నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో గడుస్తుంది. సమస్యని పరిష్కరించలేక మీరు మీ లాభాలన్నీ కూడా వదులుకునేటువంటి పరిస్థితి మీకు వచ్చేలా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆవేశమే మీకు శత్రువు అవుతుంది. అయ్యో నేను తొందరపడి మాట్లాడానని బాధపడ్డా దానివల్ల ప్రయోజనం లేదు. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగజేసేలా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యన అవగాహన లోపం వస్తుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీకే కష్టాన్ని కలిగిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది.
శుభకరమైనటువంటి వాతావరణం నడుస్తుంది. మనస్సు చాలా ఆనందంగా ఉంటుంది. ఏదో సాధించాననేటువంటి మీకు శుభవార్తలు తెలియడం, కొన్ని రకములైనటువంటి చిక్కులకి పరిష్కారం లభించడం, ధనపరమైనటువంటి విషయాలలో అభివృద్ధి కనిపించడం, ఏ విధంగానైనా సరే నేను ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుని మీరు విజయపథంలో మీరు ముందుకు పెడతారు. చాలా యోగదాయకంగా ఉంది. ఆవేశపడకుండా ఆలోచించి ముందుకు వెళ్తే ఈ సమయం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని, మీ యొక్క నిపుణులు, మీ యొక్క శ్రేయాభిలాషులతో కూడా మాట్లాడి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. పంచమ స్థానంలో కుజచంద్రులు కొంతవరకు యోగదాయకంగా ఉన్నారు. అయితే కుజుడు అతి తొందరలోనే మారబోతున్నారు, రవి కూడా మారబోతున్నారు. సమస్యలకి చివరి రోజులకి కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లభించేటువంటి అవకాశాలు అతి తొందరలో ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ నిర్ణయం ఇవాళ ఎట్టి పరిస్థితులు ఈ పని పూర్తి చేసేయాలి, ఏమైపోయినా సరే, నష్టం వచ్చినా లాభం వచ్చినా సరే అనేటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అవసరమైతే పనిని మీ చేతిలో ఉంటే వాయిదా వేసుకోండి, కేసులైతే వాయిదా వేసుకోండి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం అయితే కొద్దిగా డ్రాగ్ చేయడం చాలా మంచిది. ఇంకా మీరు ముందుకు పెడతారు. మీ రాబోయేటువంటి రోజుల్లో మీ అభివృద్ధికి ఇది అడ్డు లేకుండా ఉండాలంటే కొద్దిగా బ్యాలెన్స్గా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. చతుర్థ స్థానమందు ఉన్నటువంటి చంద్రుడు కొంతవరకు యోగదాయకం. తృతీయమందు ఉన్నటువంటి శనైశ్వరుడు యోగదాయకంగా ఉన్నాడు. అయితే అష్టమంలో ఉన్నటువంటి రాహువు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశంగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయంలోనూ కూడా అన్నీ నాకు తెలుసు అని మాట్లాడడం, ఫైనల్గా మీ మాట అది మధ్యలోనే ఆగిపోవడం, దానివల్ల మీ యొక్క తెలివితేటలు చాలా తక్కువగా ఉన్నాయి, ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని తక్కువగా అంచనా వేయడం, ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా బ్యాలెన్స్గా ఉండగలిగితే ఎటువంటి సమస్యనైనా మీరు పరిష్కరించగలుగుతారు. ధనపరమైనటువంటి విషయాలు కూడా కలిసి వస్తాయి. అభివృద్ధి పదంలో ముందుకు పెడతారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా వరకు కూడా మీకు యోగదాయకంగా ఉంటాయి. తొందరలో సెల్ఫ్ డ్రైవింగ్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మీరు చాలా జాగ్రత్తగా మీ వ్యక్తిగత ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మూలా నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు యోగదాయకంగా ఉంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త చేతికి వస్తుంది. కుటుంబంలో కూడా చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తిపరమైనటువంటి వ్యవహారాలు కానీ ఇంకొకటి కానీ అది ఒక ముగింపు దిశగా వస్తాయి. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంటుంది. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. శనైశ్వరుడి యొక్క స్తోత్రాన్ని పఠించండి. శనివార నియమాలు బాగా చేయండి. ఇంకా మీకు తొందరలో మంచి యోగదాయకమైనటువంటి రోజులు వస్తాయి. ఎంత బ్యాలెన్స్గా ఉంచగలిగితే ప్రతి విషయాన్ని కూడా ఈ సమయం అంతా చాలా మంచిది. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కొంతవరకు శుభాశుభ మిశ్రమంగా ఉంది. జన్మస్థానమందు ఉన్నటువంటి గురుడు శనైశ్వరుడు, ద్వితీయమందు ఉన్నటువంటి కుజచంద్రులు, ఏవో పనులు పూర్తి అవుతున్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు కూడా తగిలేలా ఉన్నాయి. మనస్సు కొంత ఆలోచన అనేక రకాలుగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. ధనపరమైనటువంటి విషయాలలో కూడా చక్కటి మీకు పరిష్కారం లభిస్తుంది. అభివృద్ధి కూడా అదే స్థాయిలో మీకు ముందుకు పెడుతుంది. మీరు పనిచేసే కార్యాలయంలో కూడా మీకు చాలా అనుకూలమైన దిశగా అడుగులు పడతాయి. తొందరపడవలసినటువంటి పని లేదు. ప్రతి విషయాన్ని కూలంకుషంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఖర్చు మాత్రం కొద్దిగా అధికంగా ఉంటుంది. ఆలోచించి ముందుకు వెళ్ళండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు తల్లిదండ్రులకు కూడా ఆనందకరమైనటువంటి విషయాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అతి తొందరలోనే కుజమార్పు కుటుంబంలో మంచి వాతావరణం తీసుకువస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి బ్యాలెన్స్ చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. జన్మముందు ఉన్నటువంటి కుజచంద్రులు, చతుర్థ కేంద్రం ఉన్నటువంటి రవి శుక్రులు, వ్యయస్థానముందు ఉన్నటువంటి శనిగురులు ప్రధానమైన ఫలితాలన్నీ కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా విద్యాస్థానం యోగదాయకంగా ఉంది. వ్యాపారస్తులకు మాత్రం సామాన్యంగానే ఉంది. ఖర్చు మాత్రం అధికంగా ఉంటుంది.
శుభవార్తలు తెలిసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు చాలా శుభకరమైనటువంటి దినం. డబ్బు చేతికి అందుతుంది, కానీ నిలబడదు, ఖర్చు అయిపోతుంది. అయినప్పటికీ కూడా మీకు మంచి పురోభివృద్ధి కనపడుతోంది. సంఘంలో మీరు ఎటువంటి సమస్యనైనా సరే మీరు పరిష్కరిస్తారు అనేటువంటి ఒక మీ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్సు అది ఇంకా రెట్టింపు అవుతుంది. మీ యొక్క సామర్థ్యానికి విలువ పెరుగుతుంది. ప్రయాణించే ముందు జాగ్రత్త. దూర ప్రాంతాలకు ప్రయాణాలు మంచిది కాదు, విరమించుకోండి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. వ్యయస్థానమందు ఉన్నటువంటి కుజచంద్రులు, లాభమందు ఉన్నటువంటి గురుశనుడు. ధనం చేతికి అందినా అది ఏదో రూపంలో ఖర్చు అయ్యేటువంటి ప్రమాదం ఉంది. సాధారణంగా ఈరోజు మీకు ప్రత్యేకమైనటువంటి మీటింగులకి ఇలాంటి వాటికైతే అనుకూలమైనటువంటి దినం, కానీ దూర ప్రాంతాలకు ప్రయాణాలకి అనుకూలం కాదు. ఆలోచించి నిర్ణయం రేపు చెప్తామనడం చాలా మంచిది. ఎందుకంటే వ్యయస్థానమందు ఉండేటువంటి స్థితి కాబట్టి తొందరగా నిర్ణయాలు తీసుకోమనేటువంటి పరిస్థితి మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు. కానీ మీరు వాయిదా వేయడం చాలా మంచిది. అభివృద్ధి పదంలో మీరు దూసుకు వెళ్ళబోతున్నారు. అతి తొందరలోనే ఇంకా యోగమైనటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఆవేశపడవద్దు. ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా ఆలోచించండి. పెద్దలతో నిర్ణయించండి. తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. ముందుకు వెళ్లే ముందు 1-2 సార్లు నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.